దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. లూకా సువార్త 11వ అధ్యాయంలో 33 నుంచి చదువుదాము. ఎవడను దీపము వెలిగించి చాటు చోటైనను కుంచము కిందైనను పెట్టడు కాక లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడవాలని దీపస్తంభం మీదనే పెడతారు కదా. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన దేహానికి దీపం ఏంటి? కన్ను. మన కళ్ళు కనిపిస్తేనే కదా మనం ఏదైనా చూడగలుగుతాము. కాబట్టి నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన చూపు అనేది తేటగా ఉండాలంట. మన చూపు అనేది పరిశుద్ధంగా ఉండాలంట. ఏది పడితే అవి మనం చూడకూడదు. ఏవి పడితే అవి మనం మన కళ్ళతో చూడకూడదని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఏదైతే ఒక వ్యర్థకరమైనది కానీ ఏదైనా చూస్తామో దాన్ని బట్టి మన దేహము చీకటిమయమైపోవును అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహము చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి వ్యర్థకరమైనవి ఏవి మనము చూడకూడదు. మన కళ్ళకి ఒక ప్రతిష్ట ఉండాలి. మన దేహానికి ఒక ప్రతిష్టత ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉండాలి. మన చూపులు ఎటు పడితే అటు చూడకూడదు. వ్యర్థకరమైనవి చూడకూడదు. మన చూపులే కాదు, మన నోరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. బూతులు మాట్లాడకూడదని ఆయన వాక్యాల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదని కూడా దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన చూపులను బట్టి మన దేహము అపవిత్రపరచబడిద్ది అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రైస్తవ బిడ్డలు ప్రతి ఒక్కరికి ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? నీ చూపు నీ కన్ను నీ తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే దేహము చీకటిమయమై ఉండును అని ఆయన వాక్యాల ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందరికీ వందనాలు. ఆమేన్.